పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అన్నియు చేసి ముగించెదను. నన్ను బలపరచు నా ప్రభు క్రీస్తులో. 6 నెలలుగా బలం ఇచ్చి నడిపించిన దేవుడు 7వ నెలలో 6వ రోజునకు ఆదివారం నాడు ప్రభు మనలందరినీ పిలిచి ఉన్నాడు. ఇప్పుడు దాకా అనేక విషయాలను దివ్య పూజా బలిలో మనం ధ్యానించాం. మరొకసారి 3 గంటల టైంలో దేవునికి అతి ప్రియమైనటువంటి కరుణా సమయంలో దేవుని కరుణను కోరుతూ 6 నెలలకు సరిపోయే దీవెనలు కలగాలని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థించుటకు సిద్ధపడదాం. అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యులు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తగింతగా రాబో రోజులలో చేయుచున్న పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉండి విజయం దయచేసినట్లుగా సౌమిత్ రెడ్డి మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బేబీ త్రియాకి మాటలు త్వరగా వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు పనిచేస్తున్న స్థలంలో మానసిక ప్రశాంతత కొరకు, కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పుష్పవేణి సతీష్ కుమార్, ఎం రోనిత్, ఎబిన్ ఫెలిక్స్ 12వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం థామస్, ఎం మేరీ సుమ, ఎం రోనిత్, ఎబిన్ ఫెలిక్స్ 12వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే కరకోటి సాయి సౌరీష్ 10వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని కాపుదల, చదువులు, మంచి ఆరోగ్యం కొరకు. రాజు సుజాత మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, నూతన గృహం, అప్పు సమస్య నుండి విడుదల. సునీల్ మోహన్ రాజు మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, క్లినిక్ అభివృద్ధి. పృథ్వీరాజు మంచి జీవిత భాగస్వామి, మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో ప్రమోషన్. శ్రావణి సురేష్ మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో ప్రమోషన్, ఆర్థిక అభివృద్ధి కొరకు. శ్రావణి సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 10వ జన్మదినోత్సవం కొనియాడుతున్న కరకోటి సాయి సౌరీష్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే జడ్డు ప్రతాప్ రెడ్డి సుశీల కుటుంబంలో దేవుడిని చిత్తం నెరవేరినట్లుగా, నూతనంగా నిర్మించిన బిల్డింగ్లోకి రెంటర్స్ వచ్చినట్లుగా. గొలమారి రాహుల్, అమూల్య సంతానవరం మంచి భవిష్యత్తు కొరకు. అఖిల్ మంచి జీవిత భాగస్వామి కొరకు. వారి కుటుంబం యేసు రక్తం ప్రవహించినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాయరాల కోషిగిన్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారికి రావాల్సిన ఆస్తి వచ్చినట్లుగా, చేస్తున్న ఉద్యోగాలలో దేవుని సన్నిధి కృప కొరకు. కుమారుడు ఇంజనీరింగ్ పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగం కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, పాడి పంటలను ప్రభు సమృద్ధిగా దీవించినట్లుగా, పిల్లలకు దేవుడు తోడుగా ఉండినట్లుగా, రావలసిన ప్రాపర్టీ వచ్చినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు దివ్యకారుణ్యమూర్తికి సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి, సంతోష్ రెడ్డి, మేరీ సుధా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, గర్ల్స్ హాస్టల్ మంచిగా నడిచినట్లుగా, మంచి ఆరోగ్యం, పిల్లల మంచి ఉద్యోగం, భవిష్యత్తును దేవుడు దీవించినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి మంచి ఆరోగ్యం, ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బెన్నీ వారి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, దివ్యవాక్య కేంద్ర బృందమునకు, గురువులకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, వారిని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మారం రెడ్డి, రోహిత్ రెడ్డి, వినీత్ రెడ్డి మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ప్రభు వారికి మంచి ఉద్యోగం దయచేసినట్లుగా యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం రాయపరెడ్డి, సరిత, అలాగే ధనుష్, మధులత, రమేష్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ధనుష్కి మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె జగన్మోహన్ రావు
అరుణ మంచి ఆరోగ్యం వారు దేవుని ప్రేమను తెలుసుకొని రక్షణ పొందినట్లుగా యేసు తిరుగుహృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కె అంతోని కృష్ణకాంత్, అలాగే నవీన్ జోషువా కుటుంబం యేసు రక్తముచే శుద్ధీకరింపబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ శుక్రవారం పాల్గొన్నటువంటి బిడ్డలు, ఈరోజు ఆదివారం వచ్చిన భక్తులు, మరియు రోజు ఇక్కడికి వస్తున్న భక్తుల ఉద్దేశములను, సకాల వర్షం కోసం ఎదురు చూస్తున్న వారిని, మరియు సెటిల్మెంట్ విషయంలో క్యాన్సర్ బాధతో బాధపడుతున్న వారిని, ఇలా ఎన్నో ఉద్దేశములతో వేచి ఉన్న ప్రజలందరూ ఈ ప్రోగ్రాంలో వాళ్ళు పాల్గొన్నా లేకపోయినా మా సర్వ మానవాళి మీద దేవుడి దయ చూపమని భక్తితో కరుణ జపమాలను ఈ ఆదివారం నాడు ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. అమ్మ మరియ తల్లి విజ్ఞాపన కోరుతూ దేవ వరప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసముతో విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నా బలము నాకు సరిపోలేదు, నేను ఇంకా ముందుకు సాగలేను, నా నుండి కాని పని అని చెప్పడం కంటే ఈ వాగ్దానమును చెప్తే బలం వస్తుంది. ఆ వాగ్దానమే ఫిలిప్పీ 4:13. యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా నేను ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే బలము నాకు ఉన్నది. ఇది కేవలం పౌలు గారు పలికే ప్రవచనం మాత్రమే కాదు, ఆయనకి ఇచ్చిన దేవుడు అదే బలం మన కొసగునుగాక. Philippians chapter 4 verse 13 we read like this: By the one who strengthens me, Christ who strengthens me, I can do all things by the one who strengthens me. I can do, but not me, because of the strength that comes from the Lord is the secret. కీర్తన 27:1 ప్రభువే నాకు దీపము రక్షణము. O God, you are my light, you are my salvation. We join with the Psalmist 27 verse 1. We repeat, you are our light, you are our salvation. 118వ కీర్తన 14వ వచనంలో
నాకు బలమును ధైర్యమును ఒసగువాడు ప్రభువే, అతడు నన్ను రక్షించెను. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ మీ కరేజ్, ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ హీ హూ రిడీమ్డ్ మీ. సామ్ 118 verse 14. భక్తితో పాడుదాం. పాడుతున్నప్పుడే మన బలహీనతలన్నీ వ్యాధులన్నీ తొలగిపోవునుగాక, శక్తి దిగి వచ్చునుగాక. పాడుదాం. నన్ను బలపరచు యేసుక్రీస్తులో అన్నియు చేసి నేను ముగించెదను. నన్ను బలపరచు యేసుక్రీస్తులో అన్నియు చేసి నేను ముగించెదను. ప్రభువే నా వెలుగు రక్షించి ఉన్నాడు, ప్రభువే నా వెలుగు రక్షించి ఉన్నాడు. ఆయన జీవము నా బలమాయను, ఆయన జీవము నా బలమాయను. నన్ను బలపరచు యేసుక్రీస్తులో అన్నియు చేసి నేను ముగించెదను. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. మిలిటరీలో మీకు సెలక్షన్ కాలేదు, ఎందుకంటే ఏదో ఒక పొరపాటు ఉన్నదని, వీక్నెస్ ఉన్నదని, ఏదో కొరత ఉందని చెప్పారు. కానీ అదే వ్యక్తులు నిన్ను పిలిపించి మళ్ళా ఆ జాబ్ ఇస్తాడు. కారణం ఈ పాట, నన్ను బలపరచు యేసుక్రీస్తులో. దేవుడు ఆ బలమును నీకు ఇవ్వబోతున్నాడు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శత్రువులతో ఒక్క మాట చెప్పకుండా, ఎదిరించకుండా ఈజీగా ఎట్లా గెలవాలో ఆ సత్యమును ఇప్పుడు మనం ఈ వాక్యం ద్వారా వినబోతున్నాం. కీర్తన 56:9 నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు వెనుతిరిగి పారిపోదురు, మిమ్ము ఎదురించి వారికి భయము పుట్టింతును. The Lord's word says a beautiful word, Psalm 56:9. It says, when the enemies come against me, Lord, when I groan and cry to you, they will run away from me, Lord. And those who are against me, you will create a fear in them. What a beautiful blessing. Exodus 23:23 we see, మీ శత్రువులు మిమ్ము వీడి పారిపోనట్లు చేయుదును. Amen. The Lord's word says in Exodus, నిర్గమకాండం 23:27, Exodus 23:27, it says, I will see to that your enemies run far away from you in fear. Amen. Thank you, Lord.
భక్తితో పాడదాం. ఇంక్లూడింగ్ ఈ శత్రువులు అంటే మనుషులు మాత్రం కాదు, సైతానుడు కూడా పారిపోవాలి. ఆమేన్. ఈ 6 నెలలు ఆ సంఘటనలు జరగాలని భక్తితో పాడుదాం. శత్రువులు నా పైన లేచి ఉన్నారు, శత్రువులు నా పైన లేచి ఉన్నారు, తొట్టిల్లి కూలిరి లేకుండా పోయిరి, తొట్టిల్లి కూలిరి లేకుండా పోయిరి. నన్ను బలపరచు యేసుక్రీస్తులో అన్నియు చేసి నేను ముగించేదను. మనమందరం కూడా మన కోసం యుద్ధం చేసే దేవుని వైపు చూస్తూ, దేవా నీవే నా విషయంలో యుద్ధం చేయమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆపత్తులు ఎక్కువ అయిపోతున్నాయి, విపత్తులు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ప్రాణాపాయ స్థితులు. ఈ పరిస్థితిలో ఈ వాగ్దానం దయచేసి క్లెయిమ్ చేసుకోండి. అస్ దెర్ ఆర్ మెనీ డేంజర్ ఆఫ్ ఈవెన్ డెత్ అండ్ మెనీ కైండ్ ఆఫ్ ఈవిల్ పెరిలియస్ సిచ్యువేషన్ దట్ వి గో త్రూ. క్లెయిమ్ దిస్ ప్రామిస్. కీర్తన 27:5 ఆపత్ కాలమునే అతడు నన్ను తన మందిరమున దాచి ఉంచును, తన దేవాలయమున నన్ను సురక్షితముగా ఉంచుకొను, నన్ను భద్రముగా కొండ కొమ్మల నిలుపును. ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ మీ ఇన్ హిస్ టెంపుల్. ఈ మందిరం మిమ్మల్ని సంరక్షణించే మందిరముగా మారిపోనుగాక. మీరు ఇక్కడ ఉన్నా, ఆన్లైన్లో ఉన్నా, ఇక్కడ మందిరం నుంచి ప్రవహించే ఆ రక్షించే కోట మీ చుట్టూ ఎల్లప్పుడూ ఉండునుగాక. ఎల్లప్పుడూ 3 గంటల ప్రార్థనలో ఆ 2 కిరణాలు ప్రవహించి యేసు హృదయం నుండి మిమ్మలను కప్పుకొనుగాక. The words of the Lord says in Psalm 27:5, in the moment of danger, the Lord will protect me in his temple. He will keep me on the highest mountain and protect me. Lord, we thank you for this protection. ఇప్పుడు ప్రొటెక్షన్ చాలా కావాలి, సంరక్షణ చాలా కావాలి. ఎక్కడ చూసినా అపాయం, కానీ నీకు సంరక్షణ. పాడు, స్తుతించు. నీ కుటుంబం మొత్తం ఈ గుర్తు ద్వారా రక్త కోటలో దేవుడు మరుగుపరచునుగాక. ఆమేన్. ఆపత్కాలమున తన గుడారములో దాచి ఉంచును, భద్రపరచును. ఆపత్కాలమున తన గుడారములో దాచి ఉంచును, భద్రపరచును. నన్ను బలపరచు యేసుక్రీస్తులో అన్నియు చేసి నేను ముగించెదను. భక్తితో 3వ గుర్తులో అందరికీ సంరక్షణ కలగాలని, మనలను బాడీగార్డ్ చేయలేరు, కానీ దేవుడు కాపాడుతాడు. ప్రార్థనతో పాడుదాం. ప్రార్థనతో ఈ గుర్తును ప్రభు సంరక్షణ దయచేయమని మీ కుటుంబాల కోసం, పిల్లల కోసం, ప్రయాణం కోసం ప్రార్థించండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరో ఒకరు మీకు రావాల్సిన ఆ పేపర్ వర్క్లో అంటే ప్రాపర్టీ ఏదో దాన్ని పేస్ట్ చేసి పేరు మార్చి అలా ట్రై చేస్తున్నారు. అది పనికిరాదు. దేవుడు మీకోసం దేవుడు పోరాడి చివరిగా అది మీకు చెందిన దాన్నిగా మలచబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడే మనం ధ్యానించాం ఆపత్ కాలంలో తన గూడారంలో దేవుడు దాచుకుంటాడని. ఆ ప్రార్థనే ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తైన తర్వాత చేసే ప్రార్థన. The Lord will protect us in His temple and guard us. That's why we pray every day 3 o'clock after 3rd decade for protection. దివ్య కారుణ్యమునకు సమర్పణ. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ రోజు ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ వాళ్ళు తిరిగి వెళ్తుండగా వారి ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా కీర్తన 23:5 వచనంలో శత్రువులతో మనం ఏ విధంగా మౌనముగా ఉండి సాధించాలో రెండవ విషయం. హౌ యూ కెన్ బీ సో సైలెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనిమీ దో యూ నో వాట్ ది ఎనిమీ ఈజ్ డూయింగ్. శత్రువులు ఏం చేస్తున్నారో తెలిసి కూడా మీరు వెళ్ళి వాళ్ళకు చెప్పవద్దు, మౌనంగా ఈ విషయం మీకే చెప్పుకోవాలి. ఏమని? 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయదు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయదు. O God, when my enemies are keeping looking at me and see whether I will fall, what will happen to me? When they keep seeing, but you will also see to it that you
will make a banquet for me, and you will anoint me with a holy oil. సౌలు వెంటబడ్డాడు దావీదుని చంపటానికి, కానీ దేవుడు పరిశుద్ధ తైల అభిషేకంతో దావీదును రాజుగా మార్చాడు. కొద్దిగా ఓపిక పట్టండి, 6 నెలలు శత్రువులతో యుద్ధం చేయొద్దు, యుద్ధం చేయండి, ప్రార్థన ద్వారా దేవునితో యాకోబులాగా గెలవండి. 6 నెలలు ప్రార్థనలు ఎక్కువగా గడపండి, దేవుడే మీకు వెందు చేసే రోజులు వచ్చునుగాక. పిల్లల విషయంలో దేనికోసం ఏడుస్తున్నారు? సెటిల్మెంటా? ఆర్థిక విషయంలో ఏడుస్తున్నారా? జాబ్ రాలేదా? ప్రమోషన్ రాలేదా? వీసా విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? సంతానమునకు అడ్డుగోడగా ఉన్నదా? ఏదైనా సరే కోర్టు కేసా? ఇప్పుడు దేవుడు అబద్ధమాడాడు కదా, మీరు నమ్ముతారు. మీ తరఫున దేవుడే విందు చేయునుగాక, మిమ్మల్ని అందరి ఎదుట లేవనెత్తునుగా. మీ తరఫున వకీల్స్ వాదాడకపోవచ్చు, కానీ ఈయన వాదాడతాడు మన ప్రభు. గెలుపు నిశ్చయం. పాడదాం. నాకు ఎదురైన శత్రువు ఎదుట నన్ను, నాకు ఎదురైన శత్రువు ఎదుట నన్ను, నా తలపైకెత్తున్ జయము చూపించున్, నా తలపైకెత్తున్ జయము చూపించున్, నన్ను బలపరచు యేసుక్రీస్తులో అన్నియు చేసి నేను ముగించెదను. ఆదివారం అని ఇప్పుడే పూజ అయిపోయింది కదా అని కొందరు ఈ ప్రోగ్రాం చూడకపోవచ్చు, కానీ రోజు చూస్తేనే బ్రతుకుతాం. కరుణ లేకుండా బ్రతకలేం. ఆ కిరణాల క్రింద అందరు రావాలని చిన్న ప్రోగ్రాం ఈరోజు త్వరగా ముగిస్తున్నాను. అందువల్ల అందరికి లింకును పంపిస్తూ ప్రతి ఒక్క ఇంటికి జయం కలిగించే గొప్ప ప్రార్థనగా ఈ ప్రార్థన మారునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జూలై నెలలో జరుగుతున్న యేసు రక్త ఒడకం, the blood of Christ on which the reflection goes on, the dates are these. 9 సాయంత్రం నుంచి అదే వచ్చే బుధవారం నుండి శనివారం మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో, కమింగ్ వెనస్డే ఈవినింగ్ 9th evening to 12th evening afternoon will be the English retreat, and it will be completely on the blood of Christ, how to protect, how to apply. తెలుగులో యేసు రక్త ఒడకము 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు జరుగుతుంది. మీరు ఎక్కడ గెలవలేకపోతున్నారో, ఒకవేళ మీరు బాటిల్స్తో మీరు వస్తే ఇక్కడ యేసు రక్తాన్ని అంటే తీర్థమును మంత్రించి ఆశీర్వదించి యేసు రక్త బాటిల్గా మీరు ఒడకం టైంలో తీసుకునే అవకాశం కూడా ఉంటాయి. రండి, దేవుని సన్నిధిలో గడపండి. ప్రత్యేక దీవెనలు ఈ యేసు రక్త ఒడకంలో పాల్గొన్న వాళ్ళందరి మీద యేసు రక్తం చిలకరింపబడి స్వస్థతలు, విడుదల, అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, ఇంటిలో గొప్ప కార్యములు జరుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కరెక్ట్గా ఒక వారం ఉంది. వచ్చే ఆదివారం ఇక్కడ 2వ ఆదివారం కావున యువతి యువకులు, యవన అమ్మాయిల అబ్బాయిలందరినీ
వారికి బంగారు భవిష్యత్తును ఎలా పొందుకోవాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళు దేవుడి నుండి పొందాలంటే ఎలా మామిడికాయ బయట ఉంటుందో దాన్ని ఎవరో ఒకరు అది అలా కొడితేనే అది బయటపడుతుంది, లేకపోతే అది అలాగే ఉంటుంది. అలాగే దీవెనలు పైననే ఉంటాయి. మనము రావాలి ఇక్కడ 2వ ఆదివారం అలాంటి ప్రవచనముతో కూడిన ఎలా కిందికి తీసుకురావాలి దీవెనలను, అలా ప్రవచనముతో కూడినటువంటి వాక్యములు యవన అమ్మాయిల అబ్బాయిలకు ప్రవచనపూర్వకమైనటువంటి వాక్యములు అందిస్తున్నాం. మీ పిల్లలందరినీ దయచేసి, పిల్లలంటే యువకులందరినీ ప్రతి 2వ ఆదివారం ఇక్కడికి పంపండి. వచ్చే ఆదివారం 2వ ఆదివారం. అలాగే యవన అపోస్తలుగా జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఆదివారం 2వ ఆదివారం జరిగిన తర్వాత పేర్లు రాశారు కొంతమంది యవన అపోస్తలులు. మీకు పండుగ 2వ శనివారమే స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి. Those who already given your name as young apostles joined us, and you will have a festival for you as we celebrate the 2nd anniversary of starting this youth. So that will be on Saturday from 3 o'clock. We will have a special festival, a special program and special meal for you on 2nd Saturday. All the young apostles, you are cordially welcomed by me and the team of core group. కోర్ గ్రూప్ తరఫున, నా తరఫున యవన అపోస్తలులందరికీ ప్రత్యేక ఆహ్వానం. అలాగే మరునాడు ఇక్కడ ఎవరైతే యువకులు వస్తున్నారో వాళ్ళందరికీ ప్రవచనపూర్వకమైన ఆదివార ప్రత్యేక స్వస్థత కూటం కూడా జరుగుతుంది. రెండిట్లో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ వారమంతా, ఈ నెలంతా యేసు రక్తం గురించి ధ్యానించండి. ఇంటిలో యేసు రక్తం అని చెప్పి చల్లండి. ఒకసారి ఎవరెవరైతే ఇంటిలో బాటిల్తో అది తీర్థం పెట్టుకున్నారో అవన్నీ చేతులు పట్టుకోండి. ఇప్పుడు దోస్ ఆర్ కీపింగ్ ద వాటర్ అట్ హోమ్, ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ద బాటిల్ అండ్ నౌ వి ప్రే ఓవర్ ది వాటర్ బాటిల్స్. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఆనాడు ఎలీషా ప్రవక్త ఉప్పును తీసుకొని వెళ్ళి, ప్రభువా ఆ ఊరు మొత్తం, ఆ దేశం మొత్తం నీళ్లు తాగలేని నీళ్ళు ఉన్నప్పుడు దాని మీద చల్లినప్పుడు ఆ దేశం మొత్తం మంచినీళ్ళు ఎలా లభించిందో అలాగే ఈ దీనిలో ఉప్పు కలిపినప్పుడు ప్రభా దాని మీద చేయుంచి ప్రార్థించినప్పుడు వీళ్ళ ఇల్లంతా రక్షింపబడును గాక. బెడ్రూమ్లో చల్లినప్పుడు పీడు కళలు రాకుండా వారిని కాపాడును తండ్రి. అయా వాళ్ళు రూమ్లో చల్లినప్పుడు వారికి మేలులు జరుగునుగా. కిచెన్లో కూడా ఎలాంటి విపత్తులు జరగకుండా ఈ తీర్థం యేసు రక్తముగా చిలకరింపబడునుగా. గేటు ఉండే గేటు మీద చల్లేవారు అంటే గేటు లోపల సైతానుడు వచ్చి అయ్యో ఇక్కడ దేవుడు ఉన్నాడు అని భయపడే విధంగా చేయునుగాక. మీరు ఎక్కడెక్కడ చల్లబోతున్నారో అవన్నిటిని దేవుడు దీవించునుగాక. ఒకవేళ లేట్ అయిందా తర్వాత అయినా ఇదే దీన్ని రిపీట్ చేసుకోండి మీరు నేను పలికిన మాటను. దయగల తండ్రి, ఇప్పుడు ఈ బట్టలతో నిలబడుతున్నటువంటి ప్రతి బిడ్డ అది నీటి బాటిల్ కాదు, యేసు రక్త బాటిల్గా మారిపోను. లార్డ్, everybody who's holding the water bottle right now or later, Lord, I pray over this bottle. Lord, as they mix the salt in that and mix and sprinkle all over their rooms and places where they live, or office or పొలాలలో చల్లిన అక్కడ సైతానుడు బంధింపబడునుగా. దేవా, దానిని ప్రభా మంత్రించి ఆశీర్వదించి దాన్ని వాళ్ళ మీద చల్లుకునే వాళ్లకు సైతాను రాజ్యం కూలిపోనుగా. దయగల తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యంలో ఉన్నారో ప్రభా, ఎవరెవరైతే బంధింపబడి ఉన్నారో యేసు నామములో ఈ చిన్న ప్రార్థన ఈరోజు జరుగుతుండగా ఆదివారం ప్రసంగము, ఆదివారం పూజలో పాల్గొన్నవారు, ఇప్పుడు పాల్గొంటున్నవారు అందరికీ మేలులు జరుగునుగా, అద్భుతాలు ఆరంభమవునుగా, విడుదల కలుగునుగా, శుభవార్త వినబడునుగా, స్వస్థత కలుగునుగా. Everybody be healed, Lord. Everybody be delivered, Lord. Everybody receive good news, Lord. సకాల వర్షం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సకాల వర్షం కలుగునుగాక. చివరి గుర్తులో మనం ప్రార్థన చేస్తూ ముగించబోతున్నాం. కీర్తన 27:6 నన్ను చుట్టుముట్టిన శత్రువులను నేను ఓడింతును, సంతోషనాదముతో ప్రభు వాద్యములు వాయిస్తూ నేను బలిని అర్పింతును, అతనిని స్తుతించి కీర్తనలు పాడుదును. Psalm 27:6 O God, I know you will destroy every enemy that is surrounding me, and I will make
a song of praise and even a dance and praise for you for what you have done. మీరు గంతులేసి పాటలు పాడే రోజులు ఈరోజు ప్రవచన రూపంలో మీ ఇంటిలో నెరవేరునుగా. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. తండ్రి గుడారములో బలులు అర్పించున్, పాటలు పాడేదన్, నాట్యమాడేదన్, தமிழமுல பாடலாம். என்னை பலப்படுத்தும் இயேசு கிறிஸ்துவா, எல்லாமே செய்து நான் முடித்திடுவே. నన్ను బలపరచు యేసు క్రీస్తులో, అన్నియో 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 చేసి నేను ముగించెదను. ఆమేన్ ఆమేన్ అట్లే జరుగునుగాక. భక్తితో పాడిన పాట ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసినటువంటి పాట. ఫాదర్ గారిని పరిచర్యలో ఉన్నవాళ్ళను, ఆయన ద్వారా ఎంతమంది గురువులు పాస్టర్లు దీవించబడ్డారో వాళ్ళ మినిస్ట్రీని కూడా దేవుడు దీవించునుగాక. ఆశీర్వాదంతో భక్తితో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శత్రువులతో పోరాడుతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్యాయంగా కోర్టు కేసులు చిక్కుకున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాంత్రిక శక్తులు చేతబడి శక్తులతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆపత్కాలంలో ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఆదివారం వచ్చిన భక్తులు, వారు రాసి ఇచ్చిన పూజాబలి ఉద్దేశములు, స్పాన్సర్ చేసిన కుటుంబాలు, ఏడ్చిన ప్రజల యొక్క ప్రతి ప్రార్థన మీ దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం, అలాగే ప్రతి 2వ ఆదివారం వస్తున్న యవన అబ్బాయిలందరి సమావేశం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు కూడా స్పాన్సర్ చేసిన అనేక ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు మరియు ఇంగ్లీష్ వడకానికి రాబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఏదో సౌండ్ చెవులలో వినబడుతూ డిస్టర్బ్ అవుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక శరీరంలో ఒక అవయవలో తిమిరు వచ్చినట్టు అలా బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు స్పర్శతో మిమ్మల్ని నింపి ఆశీర్వదిస్తున్నాడు. కుడివైపు ఛాతీ భాగంలో గ్యాస్ట్రిక్ సమస్యలాగా బాధపడుతున్న ఇంకొక వ్యక్తికి దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. తిరుపతి రావు అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. సునైనా, అఖిల, రాజేష్, సాంబశివరావు, మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దయగల తండ్రి, ఇప్పుడు పాడిన పాట ద్వారా ఏ వీక్నెస్, ఏ బలహీనతలు ఏ శరీరంలో ఉన్నా, ఆత్మలో ఉన్నా, శరీరంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, వ్యసనముల ద్వారా ఉన్నా, అవన్నీ యేసు నామములు ఇప్పుడు బంధింపబడునుగా. ఎవ్రీ వీక్నెస్, Lord, as we sang the hymn that you will strengthen us, every weakness like a bad habit, every weakness in the body physically, some inabilities that they are having, let them be healed today, Lord. Prabhu meeto undunugaka, nee aatmatonu undunugaka. sarva shaktigala sarveswarudu Pita Putra
పవిత్రాత్మ సర్వేశ్వరుడే వీసా విషయంలో పోరాడుతున్న వారికి, అనేక పోరాటంలో ఉన్న కుటుంబాలకు మేము ఈరోజు పాల్గొన్న ప్రార్థన ద్వారా జయం కలిగిందని మీరు సాక్ష్యం చెప్పే దినములను మీకు త్వరలోనే దయచేసి 6 నెలలు లోపలే మీరు సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May the one who fights for you and strengthens you. May the Lord remove all the weakness. May He fight for you. May during these 6 months, may you receive such a blessing to become a testimony in Jesus' name. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, we pray. అన్నియు చేసి ముగించెదను, నా క్రీస్తు నాకు అనుగ్రహించే శక్తి చేత.